అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరు పోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతులు దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. వృషభ రాశి వాళ్ళకి 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో వృషభ రాశి వాళ్ళ అధిపతి శుక్రుడు మేషరాశిలో ఉండడం వల్ల ఇది శత్రుక్షేత్రమే కాదు, 12వ స్థానం అసలు మంచిది కాదు. కాబట్టి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి, అన్ని నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకరు ఏదో చెప్తే అది ఇంకోటి అర్థమవుతుంది, పనికిరాని పొరపాట్లు చేస్తుంటాం. నిగ్రహం ఉంచుకోవాలి, భగవంతుడిపై ఎక్కువ నమ్మకం పెట్టాలి, లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు బాగా చదువుకుంటూ ఉండాలి, శుక్ర మంత్రం జపం చేయడం కూడా మంచిది. 12వ ఇంట్లో శుక్రుడు మనకు బాగా నెగిటివ్ని, అపనమ్మకాన్ని, ఇతరులతో గొడవల్ని, మానసికంగా తప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడన్నమాట. అలాగే
ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది, లేకపోతే లేనిపోని చిక్కులు వస్తాయి. విపరీత ధనయోగం ఉంది. కుటుంబ సంతోషం ఇంకా అద్భుతంగా ఉంది. చదువుల కోసం పిల్లల చదువులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు సూపర్గా ఉంది. బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులే కాదు దూర ప్రయాణాల్లో గొప్ప అనుభూతి, పిల్లల యొక్క పై చదువుల కోసం చేసే ప్రయత్నంలో మంచి సక్సెస్ అవ్వడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు బాగా పైకి రావడం కూడా వృషభ రాశి వాళ్ళకి బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల బాగా జరిగింది. చంద్రుడి యొక్క స్థితి వల్ల బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు, నలుగురికి సహాయం చేసే గుణము, ధైర్యము అన్నీ కూడా చంద్రుడు ఇస్తున్నాడు. సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు అన్నీ కూడా సంపాదించుకోవడానికి వృషభ రాశి వాళ్ళకి అనుకూలత బాగా కనిపిస్తూ ఉంది. తల్లి ఆరోగ్యం కూడా క్షేమకరంగా ఉండడం మీకు సంతోషం ఇస్తుంది. 12వ ఇంట్లో శుక్రుడు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పాను, కానీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్త వహిస్తారు. అనుమానాలు ఉంటే టెస్టులు చేసుకుంటారు. పెద్దవాళ్ళు అయితే ఇంకా చక్కటి జాగ్రత్తలు తీసుకుంటారని కూడా మనం చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కుజగ్రహం యొక్క మార్పు వల్ల ఎంతో అనుకూలమైన పరిస్థితి, చక్కటి దాంపత్యం కలిగి భార్యాభర్తలు చట్టాపట్టాలు వేసుకొని ఎంజాయ్ చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒకరినొకరు గౌరవించుకుంటారు, మర్యాద ఇచ్చుకుంటారు, ప్రేమించుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్త అందుతాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది. అదృష్టం శని యోగం వల్ల విపరీతంగా ఉంది. మంచి అదృష్టవంతులు అవుతారు. అన్నిట్లో కూడా ముందంజలో ఉంటారు. 1000 మందిలో కూడా మిమ్మల్ని గుర్తుపట్టి మీకు సన్మాన సత్కారాలు జరిగే అవకాశాలు, అదృష్టం. నాన్నగారు, అమ్మగారు, పెద్దలు, మామగారు, అత్తగారు, బంధువులు, గురువుల యొక్క ఆశీస్సులు ఈ రాశి వాళ్లకు మెండుగా ఉన్నాయి కాబట్టి మంచి అదృష్టం ఉంది. ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితిలోకి చేరే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో మంచి రాణింపు, గుర్తింపు, సన్మానాలు, సత్కారాలతో మీరు ఆనందంగా గడుపుతారు అని చెప్పి వృషభ రాశి వాళ్ళకి చెప్పాలి. వ్యాపారంలో మంచి లాభాలతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా కొన్ని గ్రహాల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు నాకు కాల్ చేయండి. పర్సనల్గా మనం డిస్కస్ చేస్తాం. మీ జాతకాలు రెడీ చేసి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ గోపాల్ అయ్యంగార్.